హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా చేయాలో పర్ఫెక్ట్ వేలో చూద్దాం రండి. ముందుగా మరమరాలను తీసుకొని వాటికి సరిపడా పల్లీలు, కారపూస, ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలానే కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి సగానికి వాటర్ తీసుకొని మరమరాలను అందులోకి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత వాటిని నొక్కుతూ 2 మినిట్స్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేయండి. నానబెట్టుకున్నాక ఎక్స్ట్రా వాటర్ను పిండేస్తూ ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి. సో ఇలా అన్ని నీళ్ళను పిండేస్తూ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ ఏంటో చూపిస్తారండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలానే పల్లీలు వేసుకోవాలి. పల్లీలను దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలా వేసుకొని వాటిని కూడా దూరగా అయ్యేంత వరకు ఉంచాలి. దూరగా అయిన తర్వాత కరివేపాకును వేయాలి. అందులో ఇప్పుడు టమాటో ముక్కను కూడా అందులో వేయాలి. అలా వేశాక టమాటో ముక్కని కొంచెం మంచిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ నూనెలో. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలా వేసుకున్నాక వాటిని కలుపుతూ రుచికి సరిపడా సాల్ట్, ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మరమరాలను అందులో వేసేయాలి. ఇలా మెల్లిగా కలుపుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసినాక కారపూసను వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే లేదు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా రెడీ అయిందో. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు ఫ్రెండ్స్.